హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే నేను భైరవం మూవీ అయితే చూడడం జరిగింది. ఈ మూవీ ఓటీటీ రైట్స్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ వీడియో తీసుకుంది. అండ్ ఈ మూవీ ఎలా ఫ్రీగా చూడాలి అని చాలామంది అడుగుతారు. నా ఛానల్ సబ్స్క్రైబ్ అవుతే మీకు నా ఛానల్లోకి వెళ్తే వీడియోస్ అండ్ పోస్ట్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అందులో పోస్ట్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఒక మెసేజ్ అయితే నేను పోస్ట్ పెట్టాను. ఆ మెసేజ్ అయితే చదవండి. ఇక ఆ మెసేజ్ చదివితే ఒక్క మిస్టేక్ లేకుండా ఆ మెసేజ్ చదవండి. ఈ భైరవం మూవీని ఈరోజు ఈవినింగ్ లోపు ఉచితంగా చూసేయచ్చు. ఇక భైరవం మూవీ నేనైతే చూశాను. మూవీ స్టార్ట్ అవ్వడమే హీరోతో పాటు వాళ్ళ ఇద్దరు స్నేహితులు ఉంటారు. అంటే మంచు మనోజ్ గారు అండ్ నారా రోహిత్ గారు. వీళ్ళ ముగ్గురు అనాథులు అనమాట. వీళ్ళ ముగ్గురు అనాథులు అయిన తర్వాత వీళ్ళ ముగ్గురు స్నేహితులుగా మారుతారు. మారిన తర్వాత వీళ్ళ ముగ్గురు కలిసేమెలిసే ఉంటారు. కానీ ఒక ఇష్యూ వస్తుంది. 300 కోట్లు ఇష్యూ వస్తుంది. ఆ 300 కోట్లు ఇష్యూ ఏంటి అంటే, ఒక బామ్మకి ఈ ముగ్గురు స్నేహితులకి ఏంటి సంబంధం, వీళ్ళ ముగ్గురు ఎందుకు క్రూరంగా మారారు, ఈ 300 కోట్లకి ఈ ముగ్గురు స్నేహితులకి అంటే వీళ్ళ ముగ్గురు ఎందుకు శత్రువులుగా మారారు, అవన్నీ తెలియాలంటే ఖచ్చితంగా ఈ భైరవం మూవీ చూడాల్సిందే. మూవీ నేనైతే చూడడం జరిగింది. మూవీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఎమోషనల్ సీన్స్ కూడా బాగున్నాయి. ఈ మూవీ గరుడన్ అనే మూవీకి రీమేక్ కాబట్టి నేను ఆ మూవీ కూడా చూశాను. ఆ మూవీకి ఈ మూవీకి చూసినట్లయితే సేమ్ యాస్టీస్గా తీశారు, కానీ బాగుంది. ఎమోషనల్ సీన్స్ కూడా చాలా బాగున్నాయి. ఫ్యామిలీతో చూడొచ్చు అంటే ఖచ్చితంగా ఫ్యామిలీతో చూడొచ్చు. మీరు ఉచితంగా చూడాలనుకుంటే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వి మీరు నా ఛానల్లో పోస్ట్స్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడ పోస్టే చదవండి. మీరు చదివితే ఈ భైరవ మూవీని ఈవినింగ్ చూసేయచ్చు ఉచితంగా. ఇంకా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 5కి 3.1 అయితే ఇస్తాను. మీకు నచ్చుతుంది. జయసుధా గారి యాక్టింగ్ కూడా బాగుంది. మంచు మనోజ్, నారా రోహిత్, బెల్లంకొండ శ్రీనివాస్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. అండ్ అదితి శంకర్రావు యాక్టింగ్ కూడా బాగుంది. వీళ్ళ ముగ్గురికి ఆల్రెడీ ముగ్గురు లవర్స్ అయితే ఉంటారు. వాళ్ళకి వీళ్ళకి సంబంధం ఏంటి, వాళ్ళు లవ్ ఏంటి, ఇవన్నీ తెలియాలంటే మూవీ చూడాల్సిందే. మరిన్ని మూవీ రివ్యూస్ కోసం, ఓటీటీ అప్డేట్ల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.